నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు గాంధీ వర్ధంతి సందర్భంగా బాపు ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని జరిగింది రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు జేడీ శీలం ఎస్సీ స్టేటస్ ఓబీసీ జాతీయ సమన్వయకర్త కె రాజు కాంగ్రెస్ నేతలు జేడీ శీలం తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు వీరంతా రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి रघुपति राघव राजा राम पतित पावन सीताराम గాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్ఘాట్ వద్ద ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ నివాళులర్పించారు గాంధీ సమాధిపై పుష్పాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలపై కార్యాచరణ మొదలయ్యింది దీని ద్వారా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నాయి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశం జరగగా ప్రధానంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోయల్ సాగర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై సమీక్షించారు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏఐసిసి కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎంనం శ్రీనివాస్ రెడ్డి శ్రీహరి జి మధుసూదన్ రెడ్డి పర్ణికారెడ్డి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం సమావేశం జరిగింది రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖలు రూపొందించిన ప్రతిపాదనపై మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ టీఎస్ఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి పెన్షన్స్ జాయింట్ సెక్రటరీ హరిత డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ ప్రజల నుండి వచ్చిన ఆదరణ చూసి తట్టుకోలేక
బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వక్రీకరించిన బీజేపీ ఎమ్మెల్యే సువేందర్ అధికారిపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని వారు తెలియజేశారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుండి భారత్ జోడో యాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వారు వెల్లడించారు. తెలంగాణ మీడియా అబ్జర్వర్ గా వచ్చినటువంటి సుజాత పవన్ గారు, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్ రామచంద్ర రెడ్డి గారు, భవానీ రెడ్డి గారు, అలాగే రియాజ్ గారు, మీడియా కోఆర్డినేటర్ వచన్ గారు, శ్రీకాంత్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నమస్కారం. నిన్న వెస్ట్ బెంగాల్లో ఏదైతే రాహుల్ గాంధీ గారి న్యాయయాత్ర జరుగుతుందో, ఈ న్యాయయాత్ర మీరు చూసినట్టయితే నార్త్ ఈస్ట్ నుంచి మొదలై అస్సాం మీదుగా వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్కి చేరుకుంటుంది. ఈ న్యాయయాత్రలో రాహుల్ గాంధీ గారి యాత్ర స్పందన చూసి ఆయన ప్రజల్లోకి వెళ్ళి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడము, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్యలోకి తీసుకుపోవడాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా మీరు అస్సాంలో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హేమంత్ బిశ్వ శర్మ గారు ఎంత అసహనంతో వ్యవహారం చేసిందో మీకు తెలుసు. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ 135 ఏళ్ళ 136 ఏళ్ళ గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ భార్య పేరు మీద 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చినా ఎందుకు కేసు నమోదు చేయడం లేదని బీజేపీ నేత రఘునందన్ ప్రశ్నించారు. ధరణి పేరుతో అక్రమాస్తులు సంపాదించుకున్నట్లు ఆరోపణలు వస్తుంటే విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. లీకుల రూపం లోపల ఎక్కడో ఒక చోట ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. అప్రాప్రియేట్గా యాక్షన్ అంటూ ఏదైనా మొదలైందా అంటే ఇంకా ఆట మొదలు పెడుతున్నాం, రేపు మొదలు పెడుతున్నాం, ఎల్లుండి మొదలు పెడుతున్నాం అని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రాపర్గా యాక్షన్ మొదలైనట్టు కనబడతలేదు. అది సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ గారి శ్రీమతి పేరు మీద రిజిస్టర్ అయిన 25 ఎకరాల భూమి విషయంలో ఆయనే చీఫ్ సెక్రటరీ. ధరణి అనే పదాన్ని తీసుకొచ్చిందే ఆయన. అసలు తెలంగాణలో మొత్తం రెవెన్యూ సిస్టాన్ని మొత్తాన్ని మారుస్తామని చెప్పిన ఆయన శ్రీమతి పేరు మీదకి 25 ఎకరాలు వచ్చింది అని తెలిసింది. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యిండు. రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిండు. సో ఎందుకు ఏసీబీ కేసు నమోదు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? పేపర్లకు ఇచ్చి, టీవీలకు ఇచ్చి, ఛానళ్ళకి ఇచ్చి, క్వశ్చన్ మార్కులు పెట్టి, ఆశ్చర్యార్థకాలు పెట్టి, ఇవన్నీ ఎందుకు పంచాయతీలు? When you noticed that there is some discrepancy, why can't you register a case immediately? ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వం లోపల ప్రత్యేక సలహాదారుడుగా రిటైర్డ్ అయిన తర్వాత లబ్ధి పొందినాడని మనం ఆరోపించినటువంటి వ్యక్తులు తిరిగి సర్వీసులో ఉన్నటువంటి సందర్భం లోపల డిఓపిటి నిబంధనలకు వ్యతిరేకంగా తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తుల్ని రిజిస్టర్ చేసుకున్నట్టు సర్పంచులకు ప్రధాన డిమాండ్గా ఉన్న 16 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆఫ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం సెంటర్లో మంగళవారం నాడు నిరసన దీక్ష చేపట్టారు. 16, 15వ ఆర్థిక నిధులు కాజేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అతి త్వరలో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తూ సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రాంబాబు, నాగబత్తుల శాంతకుమారి, సుబ్బారావు, పరమట శ్యామ్ కుమార్, పెద్దిరెడ్డి రాము, నక్కా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన చేసిన మార్గంలో యువత ముందుకు సాగాలని, దేశ అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు,
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌడ రంగబాబు, దండుబోయిన చంద్రశేఖర్, కోసూరి చంద్రకాంతమ్మ, ఏలూరు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నల్లగట్ల అనిల్, పచ్చిమళ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యలు ఇది చేయడం ఇవన్నీ కూడా చూస్తే మరి ఆ వర్గాల మీద ఎలాంటి దాడి జరిగిందో చూస్తే చాలా ఉదారకమైన పరిస్థితి. కాబట్టి మనందరం కూడా అన్ని వర్గాలని సమీకరించుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనందరం పాటుపడదాం. ఏ గాంధీజీ గారి ఆశయాల కోసం ఆయన ఏదైతే స్వాతంత్రం ఏ ఉద్దేశంతో సాధ్యం దానికోసం మనందరం పాటుపడదాం తెలియజేసుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మాట్లాడేవాళ్ళు రంగబాబు ఇవాళ ఒక పద్ధతితో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం శివారులో దూడపై పెద్ద పులి దాడి చేసింది. దూడను చంపి సమీప అడవిలో లాక్కెళ్లగా అది చూసిన భయంతో స్థానిక రైతులు చెట్టుపైకి ఎక్కారు. ఘటనా స్థలానికి స్థానిక రైతులు చేరుకున్నారు. ఈ సంఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో పారిపోయారు. దీంతో జనం ఆందోళన చేస్తున్నారు. పెద్ద పులిని పట్టుకోవడానికి అన్ని చర్యలు చేపడుతున్నామంటూ అధికారులు తెలియజేశారు. ఈ పొద్దున్న ఇవన్నీ నుంచుని ఉన్నాయి. నేను చెప్తున్నామండి, ఇంకెవరిని రానిపోతాను. అందరూ అక్కడ రోడ్ మీద ఉండాలి. ఆయన వచ్చి వాళ్ళు వచ్చి పుట్టిన తర్వాత ఏదైనా చెప్తారు మనకు. అటే వెళ్ళొద్దు, ఇటే ఏమండి. జగపెట్టి అది మేము అందరం వచ్చేదాకా ఇందాటే ఉంది. నటించి కడప జిల్లా బద్వేల్లో వైఎస్ఆర్ 4వ విడత కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, చైర్మన్ సింగసాని గురుమోహన్, ప్రభుత్వ సలహాదారుడు పి నాగార్జునరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వాకమల్ల రాజగోపాల్ రెడ్డి సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. డ్వాక్రా మహిళలకు చెక్కును అందజేసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోపాలస్వామి, బోడపాటి రామసుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ వంకలపోల్ రెడ్డి, జేఏసీ కన్వీనర్ ఈగ యద్దారెడ్డి, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. 6 రంగాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి 1,60,00,000 కుటుంబాల్లో భారతదేశంలోనే పెను మార్పులు వచ్చినటువంటి మాట ఈనాడు మన ముందున్నటువంటి వాస్తవము అనేటువంటి సందర్భంగా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గ్రహించాలి. ముఖ్య కారణం జగనన్న మహిళా సాధికారికత, మహిళలని సమాజాన్ని కానీ ముందుండి నడిపించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈనాడు మనకింత పెద్ద ఎత్తున కుటుంబ సంక్షేమానికే జగనన్న ఈ 5 సంవత్సరాల్లో 4 లక్షల మరి 60 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సరిహద్దుల్లో బస్సులో గంజాయి పట్టుబడింది. సిరిసిల్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కాకినాడ నుండి సిరిసిల్ల వెళ్తుండగా బస్సులో 3 మహిళలు, ఒక వ్యక్తి 3 బ్యాగుల గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. సరిహద్దుల్లో గంజాయిని గుర్తించిన అధికారులు 3 మహిళలను, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి సుమారు 60 కేజీల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గంజాయి ఎక్కడి నుండి ఎక్కడి వరకు స్మగ్లింగ్ అవుతోంది, దీని వెనుక ఎంతమంది హస్తం ఉంది, ఎప్పటి నుండి చేస్తున్నారు అనే వివరాలు పూర్తి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయ్ మాదిరిగానే తన చెల్లిని కూడా జగన్ చంపించిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఆరోపణ చేశారు. తనకున్న అనుమానం నేపథ్యంలో షర్మిలకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు కూడా ప్రతిరోజు చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు. గడిచిన 4.5 సంవత్సరాలలో ఉత్తరాంధ్రకు ఏమి చేశామో చెప్పలేకపోయిన ముఖ్యమంత్రి సిద్ధమంటూ భీమిలిలో బహిరంగ సభ పెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలంతా ఏకమైతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సిద్ధిస్తుందని జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ విశాఖలో తెలియజేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి జీవీఎంసీ గాంధీ పార్కులో ప్రత్యేక హోదా సాధనకై ఒకరోజు ఉద్యమం చేపట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రజలను ఏకం చేసేందుకు వారికి మెరుగైన అవగాహన కల్పించేందుకు జై భారత్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా ప్రకటన చేసి 10 ఏళ్లు గడిచినా ఏ ఒక్క పార్టీ కూడా దానికోసం పోరాడకపోవడం శోచనీయమని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కూడా ప్రత్యేక హోదా మరియు విభజన హామీల గురించి మరొకసారి రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా మేల్కొల్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని పార్టీల ప్రతినిధులకు నేను స్వాగతం పలుకుతున్నాను. 2014వ సంవత్సరంలో విభజన చట్టం విభజన జరిగింది రాష్ట్రానికి. ఆ సమయంలో విభజన గురించి లోక్సభ రాజ్యసభల్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ నుంచి వచ్చేసిన తర్వాత రాజ్యసభలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా అనే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఆ సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన తరువాత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి అక్కడ గందరగోళం చేసిన పరిస్థితి మనమంతా చూసాం. ఆ తరువాత ప్రొసీజర్ ప్రకారం ఎప్పుడైతే ఒక బిల్లులో కొత్త అంశాలు రాజ్యసభలో వస్తాయో వెంటనే ఆ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళా అక్కడ చర్చించి మళ్ళా రాజ్యసభకు తీసుకొని వచ్చింటే విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా అన్నది అందులో ఇన్కార్పొరేట్ చేయబడేది. కానీ ఆ విధంగా చేయలేదు. ఎప్పుడెప్పుడు ఈ ప్రత్యేక విభజన చేద్దామా అన్న కంగారులో విభజన చట్టంలో ప్రత్యేక హోదా అన్నదాన్ని పొందుపరచకుండా విభజన చట్టాన్ని వాళ్ళు పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత చట్టం తయారైంది జూన్. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.